ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపించే వేళయింది. ఆ 4 రాజ్యసభ స్థానాలు టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. సో, ఈ పంపకాలు కూడా పూర్తి అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్టింగ్ ప్రకారమే. అయితే ఇక్కడ సరే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. సానా సతీష్ అనబడే టీడీపీ రాజ్యసభ ఎంపీకి ఈసారి రెన్యువల్ ఉంటుంది. యాక్చువల్గా ఆయనకు సంవత్సరం కిందట ఇచ్చినప్పుడే మళ్ళీ రెన్యువల్ ఉంటుంది అనే ఆ ఒప్పందంతోనే ఇచ్చారు అని అప్పుడే వార్తలు వచ్చాయి. సో టీడీపీ వైపు నుంచి సానా సతీష్ ఇంకా రెన్యువల్ అయితే ఇంకొకరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద రకరకాల పేర్లు వచ్చాయి. చివరికి కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే టైంకి అనూహ్యమైన పేర్లు తెర మీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని వర్గాలకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా దూరమైంది అని, సో కొన్ని ప్రధానమైన వర్గాల్లో వ్యతిరేకత, అసంతృప్తి పెరిగితే మన మనుగడకే ప్రమాదం వస్తుంది అని టీడీపీ వాళ్ళు కూడా ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు అని చెప్పి కానీ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సరే ఇస్తారో లేదో తెలియదు కానీ టీడీపీ రాజ్యసభకు పంపే అభ్యర్థుల్లో మైనార్టీలను, దళితులను వీళ్ళ ఈ 2 వర్గాలను పరిగణలోకి తీసుకొని ఒకరిని పంపించాలి అని, లేదు బీసీలకు పంపించాలి, మొత్తం ఇది 3 వర్గాల్లోనే ఒకరికి పంపించాలి అని చెప్పి అనూహ్యంగా మైనార్టీ వర్గం నుంచి అయితే ప్రభుత్వం ఫస్ట్ మైనార్టీ సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్కి ఇవ్వాలి అని, దళితులకు ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే వర్ల రామయ్య గారికి ఇవ్వాలి అని, బట్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మళ్ళీ వర్ల రామయ్య గారిని పరిగణలోకి తీసుకోకపోవచ్చు అని కూడా టీడీపీ పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. అండ్ బీసీ కోటా కింద ఇవ్వాలి అనుకుంటే యనమల రామకృష్ణ గారికి ఇవ్వాలి అని, ఒకవేళ యనమల రామకృష్ణ గారికి ఇవ్వాలనుకున్నా వాళ్ళ కుటుంబం ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కుమార్తె, అల్లుడు, వాళ్ళ వియ్యంకుడు చాలామంది ఉన్నారు. సో బీసీ వర్గాలకైతే మరొకరిని పరిగణలోకి తీసుకోవచ్చు అని, ముఖ్యంగా మైనారిటీ వర్గాన్ని ఈసారి రాజ్యసభకు పంపవచ్చు అని తెలుగుదేశం పార్టీ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఆశ్చర్యకరం అనిపించింది. ఇప్పటి వరకు ఈ చర్చ రాలేదు. ఇప్పుడు తీరా నోటిఫికేషన్ వచ్చే టైంలో టీడీపీ నుంచి ఈ పేరు బయటకు రావడం, అండ్ జనసేనగానే ఒకరు ఫిక్స్ అయిపోయారు అని, ఆ జనసేన తరపున జనసేన టీడీపీకి ఇద్దరికీ ఉమ్మడి ఫ్రెండ్ అయినటువంటి లింగమనేని రమేష్ పేరు వినిపించేది ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ పేరు కాకుండా అనూహ్యంగా ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి జనసేన వైపు నుంచి రాజ్యసభకు పంపించవచ్చు అనే చర్చ. టీజీ విశ్వప్రసాద్ని లేదు ఇంకెవరినైనా పారిశ్రామికవేత్తలను పంపించాలి అంటే ఎవరు మరి బండారు నరసింహారావు అట, తనను పంపిస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది. సరే బీజేపీ అయితే ఇక తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఉన్నారు కదా, ఆయన ఏపీ నుంచి పంపించబోతున్నారు, అదైతే ఫిక్స్ అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. కానీ టీడీపీ జనసేన వైపు నుంచి అనూహ్య పేర్లు మరి ఇప్పటికి ఇలాగే ఉండిపోతాయా? ఇప్పుడు బయటకు వస్తున్న పేర్లలోనే ఆ రాజ్యసభకు వెళ్ళే పేర్లు వస్తాయా, లేకపోతే ఇంకేమైనా కనుక పేర్లు వస్తాయా? ఇంట్రెస్టింగ్. చాలా లెక్కలు వేసుకుంటారు రాజ్యసభ సీట్లు అంటే. మరి నిజంగానే జనసేన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారిని కనుక పంపిస్తే అందులో ఏమి ఆశ్చర్యం లేదు. తనకు పవన్ కళ్యాణ్ గారితో వ్యాపార భాగస్వామ్యం ఉంది, సినిమా భాగస్వామ్యం ఉంది, రకరకాల భాగస్వామ్యాలు ఉన్నాయి. సో తనను పంపిస్తే ఒక నమ్మకమైన మిత్రుడిగా జనసేనకు ఉంటారు అని చెప్పి వాళ్ళు భావించి పంపించిన, డబ్బు పరంగా, విశ్వాసం పరంగా అన్ని రకాలుగా కలిసి వస్తుందని వాళ్ళు భావించి పంపించిన ఆశ్చర్యం ఉండకపోవచ్చు. బట్ చూడాలి, ఈరోజు రేపు ఆ పేర్లు అయితే ఖచ్చితంగా రాక తప్పదు కదా.